నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు. కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ. మోదీ ఒక కర్మయోగి, ఆయన 2 తరాలను నడుపుతున్నారు. పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి జీఎస్టీ 2.0 చేయూత. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై సుప్రీంకోర్టు హాల్లో జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం పర్వతగిరి మండలం కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలియజేశారు. సందర్భంగా ఈ కార్యక్రమ సమన్వయకర్త గారె జయరాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైన దాడి జరగడం అంటే ఈ దేశంపైన దాడి జరిగినట్లే అని, అత్యున్నత రాజ్యాంగమైన మీద జరిగినట్లే అని అన్నారు. ఈ దాడి ఒక మూర్ఖపు చర్య అని, రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులపై దాడి చేయడం అంటే ప్రపంచ దేశాల ముందు మన దేశపు పరువు తీయడమే అని అన్నారు. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ బేషరతుగా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పర్వతగిరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జిల్లా శ్రీనివాస్, స్వెరోస్ సీనియర్ నాయకులు జంగిలి యాకయ్య, రాహుల్, ఐసిడిఎస్ వ్యవస్థాపకులు కుమ్మజెల రాంబాబు, రాపాక భాస్కర్, సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ గౌడ్, స్వెరోస్ జైపాల్, గౌతమ్, విజయ్, నవీన్, ప్రవీణ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ పర్వతగిరి మండల కేంద్రంలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరగడం అంటే ఈ దేశం పైన దాడి జరిగినట్టుగా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము. ఈ సంఘటన భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసేది కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ మూర్ఖపు దాడిని ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. భవిష్యత్తులో రాజ్యాంగపరమైనటువంటి గౌరవ హోదాలో ఉన్న ఏ వ్యక్తి పైన కూడా దాడి చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి దాడులు ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువుని తీసేటివే తప్ప వేరే కాదు అని చెప్పేసి ఇట్లాంటి మూర్ఖపు దాడులకు ఇంకొకసారి జరగకుండా అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఈ దాడిని ముక్తఖండంతో ఖండించాలని చెప్పేసి మేము కోరుతాము. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చికెన్ షాప్ ఓనర్స్ అందరూ కలిసి ఈ అసోసియేషన్ అధ్యక్షులు ముత్యం సతీష్, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, భవనం సింగ్, ప్రధాన కార్యదర్శి పరమేష్ గౌడ్, ట్రెజర్ బి ప్రవీణ్, సహాయ కార్యదర్శి వేణు, కమిటీ సభ్యులు జగన్, వెంకన్న, దేవేందర్, మల్లేష్ యాదవ్, శాకత్ కుమార్ ఏకగ్రీవంగా కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ట్రేడర్స్ కానీ లేకుంటే కార్పొరేట్ కంపెనీలు కానీ మా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి ఉన్న మార్జిన్ కూడా ఏం లేకుండా చేసింది, ఏటుపోలేని పరిస్థితి. దీనికి అనుగుణంగానే ఈరోజు ఫిర్యాదిగూడ, తర్వాత మేడిపల్లి, పర్వతపురం అందరం సభ్యులం కలిసి ఇక్కడ మా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కంపెనీలకు ఇక్కడి నుంచే మెసేజ్ పాస్ చేస్తున్నాం. రేపు ఎలాంటి ఇబ్బంది అయినా మేము అందరం ఒక తాటి మీద ఉంటాం, ఏ సమస్యనైనా ఎదుర్కొంటాం. ఇక్కడ నుంచి జరిగిన ఉద్యమం రేపు రాజస్థాయి వరకు కూడా పోద్దని మీకు హెచ్చరించడం జరుగుతుంది. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అన్ని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరి సమక్షంలో కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు మాకు మార్జిన్ లేకుండా ఎక్కువ రేట్ వేసి చిన్న వ్యాపారస్తుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీ అవుట్లెట్ ఉండడం వల్ల వాళ్ళు రేటు తక్కువ చేసి అమ్మడం వల్ల చిన్న వ్యాపారస్తులం చాలా నష్టపోతున్నాము.
ఆ విధంగా కాకూడదు, అందరం ఒకటే తాటిపై ఉండాలని మా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి షాపులందరం మీటింగ్ పెట్టుకొని యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంపెనీలు ఇదే విధంగా వ్యవహరిస్తే రేపు రాష్ట్ర స్థాయిలో కూడా చికెన్ షాపులు బంద్ చేసి మా యొక్క కడుపు మంట, కడుపు బాధ చిన్న వ్యాపారస్తుల కోసం కార్పొరేట్ కంపెనీలకు తెలిసే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలు బీసీలకు అనుకూలంగా మారాయని, వారిపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని అక్టోబర్ 18న తీసుకురావడం జరిగిందని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు 42% బీసీ రిజర్వేషన్లపై తలపెట్టిన బంద్కు మద్దతుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ నుండి గన్ పార్క్ వరకు కార్ల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్కాలర్షిప్ల విషయంలో కానీ, లోన్ల విషయంలో కానీ బీసీలను చిన్నచూపు చూడడం జరుగుతుంది. అందువల్ల బీసీలకు సరైన గుర్తింపు రావాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే అది సాధ్యం కాదు. అక్టోబర్ 18న తలపెట్టిన బంద్ రోజున ఒక స్కూల్, కాలేజ్, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈ బంద్ ఉండాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు తెలపాలని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు 18వ తారీఖు ఏదైతే బంద్ తలపెట్టామో ఆ బంద్ని బలోపేతం చేసుటకు మొన్న బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు కార్ ర్యాలీలు ప్రతి జిల్లా కేంద్రంలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో, మండల హెడ్ క్వార్టర్స్లో వేల సంఖ్యలో కార్ ర్యాలీలు తీయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలైన ప్రోగ్రాం ఇది. బంద్ ఇది మా పోరాటం వ్యవస్థల మీద పోరాటం, వ్యక్తుల మీద పోరాటం కాదు. ఏ వ్యవస్థ మాకు సహకరిస్తలేదు, పార్టీలు కానీ, న్యాయస్థానాలు కానీ, ఎటువంటి వ్యవస్థలో న్యాయస్థానంలో న్యాయమన్నా జరుగుతుందని చెప్పి మాకు అక్కడైనా కోరుకుంటే అక్కడ కూడా వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది. నోటికాడ ఉన్న కూడుని లాగేసుకున్నారు. సో ఇది అగ్రవర్ణాలు చేస్తున్నారా, ఇంటెన్షనల్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనేది మనకు తెలియదు. కానీ వివిధ పార్టీలు అయితే ఏదైతే జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారు పిలిపివ్వగానే మేము మద్దతు ఇస్తామని చెప్పి పోటీపడి మద్దతు ఇస్తున్నారు. సో ఇదే పందాలో అన్ని పార్టీలు కొనసాగాలని చెప్పి బీసీలకు నిజంగానే మద్దతు ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకేదో న్యూస్ ఫీడ్ గురించి మద్దతు ఇవ్వడం కాకుండా సో 18వ తారీఖు జరిగే బంద్కి బీసీ సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆర్ కృష్ణ జాక్ కింద ఉన్న ఒక 100 సంఘాలందరూ సహకరిస్తున్నారు. సో బీసీ ప్రజలందరూ ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని ఇప్పుడు కొట్టివేయడం జరిగింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే చేయాలని చెప్పి ఇందాకనే వచ్చింది, మాకు ఇంకా కంప్లీట్ ఆర్డర్ కాపీ రాలేదు. సో దీన్ని మేము నిరసిస్తూ కూడా ఈరోజు మేము కార్ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇదంతా ఒక డ్రామా లాగా చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మీరు మొన్నటి వరకు బీసీలకు చేసింది మోసం, కానీ ఇప్పుడు మీరు చేస్తుంది బీసీలకు అవమానం సహించాం. ఆత్మగౌరవం గురించి కొట్లాడతాం, ఎంత దూరమైనా పోతాం. జై బీసీ. వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా స్టే వెకెట్ చేయకుండా అమలు చేయడానికి వీలు లేదని తీర్పు ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న తలపెట్టేటువంటి బంద్కు మద్దతుగా ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన భరత్ గారి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఈరోజు కార్ల ర్యాలీ జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అనేక జిల్లాలలో బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీ జరుపుతూ బంద్కు మద్దతుగా ఒక వాతావరణాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలు బీసీలకు అనుకూలంగా మారాలని ఒత్తిడి తీసుకురావడానికి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకం. బీసీలకు లోన్లు ఇవ్వరు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, బీసీలను చిన్నచూపు చూస్తారు. అవమానం చేసేటటువంటి వ్యవస్థకు బీసీలకు సరైన గుర్తింపు రావాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే అది సాధ్యం కాదు. అందుకే బీసీల యొక్క గుర్తింపు రావాలి, బీసీలకు సరైన న్యాయమైన వాటా రావాలంటే పోరాటం చేయక తప్పదు. అందుకే ఈరోజు బంద్కు మద్దతుగా భరత్ బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనికి మద్దతుగా గుజ్జ సత్యం, అన్ని మణికంఠ, రాజు నేత, ఇంకా అనేక మంది నాయకులు కూడా వచ్చారు. ముందుకు తీసుకుపోతాం. బంద్ రోజు ఒక్క స్కూల్ నడవద్దు, కాలేజీ నడవద్దు, షాపులు తెరవద్దు, ప్రతి ఒక్కరు కూడా మంగళ షాపులు తెరవరు. ప్రతి వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు
చరిత్రలో ఇంతవరకు ఎవరు లేని విధంగా బంద్ జరుపుతారు. అందరూ కూడా స్వచ్ఛందంగానే బంద్ జరపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. స్వచ్ఛందంగా జరపకపోతే బలవంతంగా బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు ప్రకటించారు. కాబట్టి ఈ బంద్ను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరి ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బీసీలందరూ మేము బీసీలను ఉట్టినాం, మేము ఈ బంద్ జరిపి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామనే భావనతోటి ప్రతి ఒక్కరు బయటికి రావాలి. బంద్ సందర్భంగా ఎలాంటి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా బంద్ జరపాలి. ఈ బంద్ అన్ని ప్రభుత్వాలకు, కోర్టులకు కనువిప్పు కలిగించాలి. బీసీలంటే భయం జరగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మండల కేంద్రం గోకవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మెహబూబ్ సుబానీ దర్గా వద్ద 46వ గంధోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దర్గా నిర్వాహకులు పఠాన్ వలీ ఖాన్ జహా దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపం నుండి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఉన్న దర్గా వరకు బాణసంచాలతో, పకీరుల మేళతాళాలతో ఊరేగింపు ఘనంగా జరిగింది. పవిత్ర గంధాన్ని శిరస్సును ధరించి ఊరేగింపుగా వెళ్లి దర్గాలో వేయించేసి ఉన్న మెహబూబ్ సుబానీ వారికి సమర్పించారు. కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాలో ఉన్న మెహబూబ్ సుబానీ వారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంధోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని, ఈ వేడుకలు కులమతాలకు అతీతంగా జరుగుతాయని అన్నారు. మెహబూబ్ సుబానీ దర్గాను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకమని తెలిపారు. గోకవరం గ్రామంలో పాత బస్టాండ్ సమీపంలో ఎప్పుడో ప్రసిద్ధిగాంచినటువంటి ఇక్కడ దర్గా ఏర్పడింది. ఈ దర్గా గంధోత్సవం ప్రతి సంవత్సరం కూడా గంధోత్సవాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడికి ప్రతి మతస్థులు కూడా, ప్రతి కులస్తులు కూడా ఇక్కడికి ఒక సెంటిమెంట్గా వచ్చి ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుని, అందులోని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మనం ఏవైతే ఈ స్వామిని కోరుకున్నామో ప్రతిదీ కూడా 100% జరుగుతుందని ప్రతి ఒక్కరికి నమ్మకం. మాకు కూడా ఏదో నమ్మకం. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ గంధోత్సవానికి మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. మేము కోరిన కోరికలన్నీ కూడా ఆ స్వామి తీరుస్తారు. అలాగే ఇక్కడ
ఏదైనా పిల్లలకి బాగోపోయినా ఇక్కడ తీసుకుని వస్తే ఇక్కడ ఆ స్వామి యొక్క తాయితీ కడితే ఖచ్చితంగా ఆ స్వామి ఆరోగ్యం బాగుపడుతుంది. అది కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గంధోత్సవం అంగరంగ వైభవంగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా గంధోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. తిరుపతి కలెక్టరేట్లో వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన వివరించారు. వ్యర్థాల పునర్వినియోగంపై పరిశోధనలు జరగాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తిరుపతిలో రీసైక్లింగ్ పాలసీ విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నాగేశ్వరరావు, డిపిఓ సుశీలాదేవి, జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. Today, I think this is the first such session in any of the districts being held in the state. So, as you are all aware, Honorable CM always insists and speaks about circular economy in most of his public addresses. So, we should also strive and move towards creating an ecosystem for circular economy in the district and the state as a whole. So, Dhanikosame, as part of that, various guidelines and GOs have been given by the government, by Industries Department, and also in which Pollution Control Board is a major stakeholder in that. So, as part of that, in fact, in the district of Tirupati, we are happy to announce, I think sir will be making that announcement later, we have identified a very large chunk of land as well to create one very good circular economy park district in the month of August for this Swachhandra Swarnandar program in Tirupati Corporation. Sir has visited Tukivakam integrated waste management facility, where we showcased all our waste to energy plant, biomethanation plant, material recovery facility, and also construction processing plant as well at highway near Poli village, which is in our BCIC Visakhapatnam Chennai Industrial Corridor. In taking this brainstorming session forward, I request all of you to be active participants in this session because your inputs will go a very long in creating sustainable policy. ఈ రోజు వచ్చినటువంటి పని మీద ఒక 2 గంటల పాటు మనం క్షుణ్ణంగా ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఎలా మనం ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనేది ఎక్కువగా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సర్వీస్లో కూడా క్వాలిటీ ఉండాలి. మన నుంచే మంచినీళ్ళు కావచ్చు, లేదా వేసే రోడ్లు కావచ్చు, లేదా గురుకారులు కావచ్చు, వీటన్నిటిలో కూడా క్వాలిటీ ఉంటేనే 10 కాలాలు పాడుతుంది. మరి క్వాలిటీకి పొల్యూషన్కి సంబంధం లేదని మీరు అనుకోవచ్చు. ఒక వస్తువు మిర్యాలగూడ పట్టణంలో బీసీ భవనంలో 18వ తారీఖు శనివారం రోజు జరుగు బీసీ బంద్కు సహకరించాలని మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలను కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ బీసీ బంద్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గండి చెరువు వెంకన్నగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు జనార్దన్ గౌడ్, జిల్లా అధ్యక్షులు పరిశీలకులుగా బీసీ భవనానికి రావడం జరిగింది. డివిజన్ జేఏసీ అధ్యక్షులు గుండబోయిన నాగేశ్వరరావు యాదవ్, మహేష్ గౌడ్, విద్యార్థి సంఘం బీసీ అధ్యక్షులు బీసీ జేఏసీ కో-కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, బీసీ జేఏసీ కో-కన్వీనర్ దాసరాజు జయరాజు, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంట వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు సత్యప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో బీసీ భవనంలో ప్రెస్ మీట్ జరిగింది.
దానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా నుంచి వెంకన్న గారు, జనార్దన్ గారు మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మిర్యాలగూడెం 18వ తారీఖు బంధుకు పిలుపు మేరకు వాళ్ళు వచ్చేసి మా డీసీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినందుకు వాళ్లకు పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మిర్యాలగూడలో చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున అన్నీ కూడా స్పందిస్తూ బైక్ మెకానికల్ నుంచి మొదలు పెడితే పానీపూరి దాకా ప్రతి ఒక్కరి హోటళ్ళు కానీ, బట్టల మర్చెలు కానీ, అదేవిధంగా ఆటో యూనియన్లు కానీ, బస్సు యూనియన్లు కానీ, మా విలేకరులు కానీ, విద్యార్థులు, నిరుద్యోగులు, రాజకీయ నాయకులు అందరూ ఏడు కూడా మాకు సహకరించ చెప్పిన నుంచి మాకు అందరు కలవడం జరుగుతుంది. అందరం మేము కలిసినాం. బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఈ మిరవడం ఒకటే కాదు, నల్లగొండ జిల్లా, హైదరాబాద్, తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం కూడా బంధుకు చాలా బ్రహ్మాండంగా తిరగబోతుంది. మీరందరూ కూడా మాకు సహకరించాలి. బీసీ బిడ్డలైతేనేమో ఖచ్చితంగా పని చేసుకుంటూ కూర్చోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో మా సోదరులుగా, మా అన్నలుగా భావించుకొని పని చేసుకోవాలి. ఓసీలు కూడా మా మద్దతు చెప్పేసి తెలియజేసుకుంటూ 18వ తారీఖు శనివారం రోజు యావత్ బంద్ చేయాలని చెప్పేసి ఈ బంద్కి అందరూ కూడా స్వాగతం చెప్పేసి ఈరోజు మా అన్నలు, మా ముఖ్యంగా మా నాయకుడు, మా అన్న పెద్దన్న రణిచూరి వెంకన్న జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా మా జిల్లా నాయకుడు, జిల్లా అధ్యక్షులు మా జనార్దన్ గారు, అదేవిధంగా మా బంటు వెంకటేశ్వర ముద్రాజు గారు, మా అన్న నాశరాజన్న గారు, అదేవిధంగా మా ముద్రాజు ముద్దు బిడ్డ మా రాజు జయరత్న గారు, అదేవిధంగా మా నాయుడు అన్న గారు, అదేవిధంగా మా మురళీ యాదవ్ గారు అందరూ కూడా చాలామంది పెరిగిపోయారు. మా కృష్ణ నాయక సంఘ నాయకులు, మా కమ్మర్ సంఘం, కుమ్మరి సంఘం, అన్ని సంఘాలు, తెగ సంఘం అందరూ కూడా బయట బంధువులు తిరుగుతున్నారు. కాబట్టి అందరూ కూడా బంధువులు చేసుకుంటూ 18వ తారీఖు బంధువు కూడా అందరూ కూడా మాకు స్వాగతం చెప్పేసి తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్పై రాజీలేని రాజ్యాధికార సాధన యుద్ధం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మోతే మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి. స్థానిక సంస్థల రిజర్వేషన్ సాధనకై త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్ఘాటన. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు మన వికలాంగులకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంతో పాటు వికలాంగులకు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికలాంగుల ఓట్లు వేయించుకొని మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించిండు. హామీల వర్షం కురిపించినటువంటి నేపథ్యంలో సరే మన సమస్యలు పరిష్కరిస్తాడేమో, మన పింఛన్ 6,000 రూపాయలు చేస్తాడేమో, మనకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాడేమో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు కూడా రాజ్యాధికారం కల్పిస్తారనేటువంటి సంకల్పంతో మన వికలాంగులందరూ కూడా గంప గుర్తుగా ఓటేసి రేవంత్ రెడ్డిని ఇవాళ ముఖ్యమంత్రి చేస్తే దాదాపు 20 నెలలు పూర్తవుతుంది. 20 నెలల పరిపాలనలో కనీసం 20 నిమిషాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన సంక్షేమం గురించి కానీ, మన అభివృద్ధి గురించి కానీ, మనకిచ్చినటువంటి హామీల గురించి కానీ ఆలోచన చేయకుండా మన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా చైతన్యం కావాలి. మనందరం కూడా రాజ్యాధికారం కోసం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు, వాళ్ళ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు, మేము రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ అక్కడ కల్పించిందో అదే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొని మరి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోకుండా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవోని తీసుకొచ్చింది. దాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కూడా సంపూర్ణంగా స్వాగతిస్తుంది. కానీ వాళ్ళ బీసీల రిజర్వేషన్ గురించి ఆలోచిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చిన 79 ఏళ్ల నుంచి కూడా
రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకు ఆలోచన చేయట్లేదు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ బురకచర్ల వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల్లో చెప్పిన విధంగా, మీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వికలాంగుల కనుక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. మాకు గనక రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే మాత్రం మీ అస్సాం పార్టీని, మీ జై పార్టీని అంతం చేసే విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఈ బురకచర్ల నుంచి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయని డిఎఫ్ఓ నిరాజ్ కుమార్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ సిర్పుట్టి, ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని, తాడోబా నుంచి పులులు వస్తూ పోతుంటాయని, రెబ్బెన, కనర్గం, పెంచికల్పేట్, బెజ్జూర్ అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయని అన్నారు. అటవీ ప్రాంతాల్లో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు అనవసరంగా అటవీ ప్రాంతాల్లో వెళ్లకూడదని హెచ్చరించారు. ఇప్పుడు మన ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ డివిజన్ వైపు, ఆసిఫాబాద్ డివిజన్ వైపు పులి సంచారం ఉంది. దానికి ఈ 2025లో 2025లో మన 40 క్యాటిల్ కిల్స్ అయింది. దానికి మనము వెంటనే కంపెన్సేషన్ కూడా ఇచ్చాము. సో ఇప్పుడు మన ప్రొసీజర్ ప్రకారంగా ఒక క్యాటిల్ కిల్ అయిన తర్వాత మనము వెంటనే ఒక 5,000 ఇస్తాము. దాని తర్వాత మన వెటనరీ డాక్టర్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని, అది ఇప్పుడు కొత్త ప్రొసీజర్ ప్రకారంగా మీ సేవ నుంచి డైరెక్ట్గానే కంపెన్సేషన్ కన్సర్న్ పర్సన్కి అకౌంట్లో వస్తాయి. సో ఇప్పుడు మనము అన్ని కంపెన్సేషన్ ఒక 10 రోజుల లోపలికి మన డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఒక వారం లేకపోతే 10 రోజుల లోపల మనము కంపెన్సేషన్ క్లియర్ చేద్దాము. సో ఇప్పుడు మన దగ్గర ఒక లాస్ట్ మంత్కి సెప్టెంబర్ వరకు మన దగ్గర అన్ని 40 క్యాటిల్ కిల్స్కి అన్ని కంపెన్సేషన్ క్లియర్ కూడా అయిపోయింది. అది కంపెన్సేషన్ ప్రాసెస్ ఎఫ్డిఓ లెవెల్లో మనకి ప్రొసీజర్ ప్రకారంగా బీట్ ఆఫీసర్ పోయి అక్కడ వెటనరీ డాక్టర్ మీద అది సర్టిఫికేట్ కావాలి. బీట్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్కి ఇస్తారు, రేంజ్ ఆఫీసర్ డివిజన్ ఆఫీస్కి, డివిజన్ ఆఫీస్ నుంచి అది మీ సేవకి పోయి అది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మన జిల్లాలో పులి సంచారం ఇది తిర్యాని, బెల్లంపల్లి బార్డర్ మీద ఉన్నాయి. దాని తర్వాత మన సిర్పూర్లో ఇత్కల్ పహాడ్ వైపు మన పులి సంచారం ఉన్నాయి. అది ఇత్కల్ పహాడ్, అది తాడోబా నుంచి జస్ట్ పక్కనే తాడోబా, నార్త్లో తాడోబా ఉన్నాయి. దానికి తాడోబా, కన్నర్గావ్ నుంచి పులి మన వైపు వస్తాయి. సో వస్తారు, వెళ్తారు ఎట్లాగానే. అదే విధంగా మనకి ఇప్పుడు పులి సంచారం మన జిల్లాలోనే ఉంది. నా ఒకటే రిక్వెస్ట్ అందరి మీద, ఇప్పుడు 40 క్యాటిల్ కిల్స్, అన్ని క్యాటిల్ కిల్స్ మన అడవి మోస్ట్ ఆఫ్ ద 90% క్యాటిల్ కిల్స్ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ ఫారెస్ట్ లోపల అయింది. ముఖ్యంగా ముఖ్య కారణం ఏంటి? అది గ్రేజింగ్, ఆవు గొర్రెల కోసం గ్రేజింగ్, అది ముఖ్య కారణం. సో నా రిక్వెస్ట్ ఏంటి, యూ ప్లీజ్ మీకు అడవి లోపల మీరు పోవద్దు. మీకు గ్రేజింగ్ కోసం మీకు పోవాలి అంటే మీరు పెరిఫరీ మీద తిరగాలి. మీరు చాలా లోపల పోతే 1 కిలోమీటర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు. కర్నూలులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ. మోదీ ఒక కర్మయోగి, ఆయన 2 తరాలను నడుపుతున్నారు. పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి జీఎస్టీ 2.0 చేయూత. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.